సదస్సులో భూ బకాసురులు అయిన వైసీపీ నేతలు చేసిన అరాచకాలు బయటపడుతున్నాయని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 1,74,000 అర్జీలు వాళ్ళకి ఏయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద, భూ కబ్జాల మీద, మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1,102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1,102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి.